అంటే ఒకప్పుడు మేము అనంతపురే, నేను అనుకునేదాన్ని అప్పట్లో కడప అంటే రాజశేఖర్ అంటే ఏదో సంథింగ్, కడప అంటే అబ్బో అని భయపడేవాళ్ళు. కడప అంటే భయపడాల్సిన అవసరం లేదు. కడపలో తెలుగుదేశం జెండా ఎగరేసి మేము సైతం తెలుగుదేశం 7 సీట్లకు 5 సీట్లు గెలిపించుకున్న నాయకత్వం ఉన్న కడపకు నిజంగా వేదిక పైన సీనియర్లకు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరి శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తుంది. నేను తెలియజేసేది ఒకటే, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరినీ సహకరించుకొని, ఇంకా కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని యువతకు నువ్వు భరోసా ఇస్తూ కడపకు మనం 7 సీట్లకు 7 సీట్లు మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం. పార్లమెంట్ సీటు కూడా గెలవబోతున్నాం. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. కులాలకు పార్టీలకు మతాలకు అతీతంగా చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు మనం చూసాం. దోచుకోవడం, దాచుకోవడం, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బడిగిన వర్గాలు గుర్తు రాలేదు, మహిళలు గుర్తు రాలేదు, యువత గుర్తు రాలేదు. దోచుకోవడం, దాచుకోవడమే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శవయాత్రలు చేస్తూ ఉంటారు. నా బడుగు బడిగిన వర్గాలు అంటారు. ఈ రోజు కాపు కార్డు వేసుకుంటారు, ఈ రోజు బీసీ కార్డులు వేసుకుంటారు. 5 సంవత్సరాలుగా ఏ విధంగా మన వల్ల ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయిందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను తెలియజేసేది ఒకటే, ఇందాకే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు అదే పనిగానే తెలుగుదేశం పార్టీ వారి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇది క్రమశిక్షణ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఫైనల్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది మనం ఆదేశించే, అది మనం చేయవలసిన బాధ్యత మనకుంది. మన కడప జిల్లాలో కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ధైర్యం దమ్ము ఉంటే రపరప నరుకుతాం కాదు, శవయాత్రలు చేసేది కాదయా జగన్ రెడ్డి. రా, ఏ నియోజకవర్గంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ రోజు యువతకు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపిస్తున్నాం. ఇదే కడప జిల్లాలో అభివృద్ధి ఈ 18 నెలల్లో ఏ విధంగా చేశామో పంచాయతీ వైజ్ గానే సరే మరి ఏ విధంగా అయినా మేము చర్చించడానికి సిద్ధమే. తెలుగుదేశం పార్టీ కడపలో ఎంత బలంగా ఉందో మరి రాష్ట్రం అంతా అనుకున్నారు. మహానాడు తీసుకుపోయి కడపలో పెట్టారేంటబ్బా అన్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ జరగని విధంగా తెలుగుదేశం పార్టీ కడపకు నాయకులు కుటుంబ సభ్యులు భుజస్కంధాలపై వేసుకొని కడపలో మహానాడు ఎంత విజయవంతం చేశామో మీ పండిన మీరందరూ పడిన కష్టం అన్న విషయం తెలియజేస్తున్నాం. మరి అందరూ ఊహించారా? ఎన్నికల్లో అభ్యర్థిగా తనకి పోటీ చేసిన అభ్యర్థి బీటెక్ రవి ఎవరో తెలియదు అని జగన్మోహన్ రెడ్డి గారు, నాకు పోటీ అభ్యర్థి ఎవరో తెలియదన్న జగన్మోహన్ రెడ్డి గారికి బీటెక్ రవి గారి భార్య మాధవి రెడ్డి గారు మరి జడ్పీటీసీ గెలిపించి కడపలో మనం ఎంత పటిష్టంగా ఉన్నామో మరొకసారి మేము నిరూపించారు. మనం రెచ్చిపోవాల్సింది, వాళ్ళు ఎంత రపరప బాబాయినే నరికారు. ఇంకో బాబాయ్ నిజం ఒప్పుకున్నాడని ఆయన కూడా జాగ్రత్త చెప్పాలి. ఎందుకంటే కల్తీ జరిగిందని ఇంకో బాబాయ్ ఒప్పుకున్నాడు. మేము ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేసేది ఒకటే, సార్ మీది ఎలాగో పెద్ద మనసు, చాలా దయగలిగిన మనసు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. మరి ఇంకో బాబాయ్ కూడా సెక్యూరిటీ పెంచి ఆయనకి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే పదవి కోసం, రాజకీయం కోసం వాళ్ళు ఏమైనా చేయగలరు కాబట్టి మనం జాగ్రత్తగా మరి ఆయన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన ఉంది అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ నేను ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా యువతకు లోకల్ బాడీ ఎన్నికల్లో లోకేష్ బాబు గారు యువతకు అవకాశాలు ఇవ్వబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా.